Hey, I'm back with another DIY. యాక్చువల్లీ రేపు 10th యానివర్సరీ వస్తుంది, 10th వెడ్డింగ్ యానివర్సరీ. సో సడన్గా అనుకోకుండా ఏదన్నా కొంచెం చిన్నగా స్పెషల్గా డెకరేట్ చేద్దాము అని అనుకున్నాను. దానికోసము ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఎట్లా డెకరేట్ చేయాలి అని చూపిస్తాను. నచ్చితే చూడండి. ఇఫ్ యూ వాంట్ టు సీ మోర్ సబ్స్క్రైబ్. చూపిస్తాను ఇప్పుడు ప్రాసెస్. ఓకే, ఫస్ట్ థింగ్ ఇది కెమెరా స్టాండ్. సో ఇది నా బేబీ బర్త్డే అప్పుడు తీసుకున్నాను కదా, అది అలాగే ఉంది. సో కెమెరా స్టాండ్ ఫిక్స్ చేయాలి. దీనికి బ్యాక్గ్రౌండ్గా నా దగ్గర ఈ షియర్ అంటే తెలుసు కదా, ఇట్లా గ్లిటరీగా ట్రాన్స్పరెంట్ కర్టైన్స్ ఉన్నాయి ఆల్రెడీ. సో ఈ కర్టైన్స్ బ్యాక్డ్రాప్ లాగా వేసేసి దానిపైన ఇవి వీటిని ఏమంటారంటే ఎల్ఈడి లైట్స్, కాకపోతే ఏమంటారు దీన్ని మనము కర్టెన్ లైట్స్ అంటాం. ఎందుకంటే ఇవి కర్టెన్ లాగా ఉంటాయి. ఒకటే సింగిల్ స్ట్రింగ్ ఉండకుండా ఒక స్ట్రింగ్కి మళ్ళీ కిందికి హ్యాంగ్ అవుతాయి. మీరు కావాలంటే నా కృష్ణాష్టమి థీమ్ డెకరేషన్లో చూడొచ్చు ఇది. సో ఇది అండ్ ఇవి మీకు తెలుసా క్రిస్మస్ బాల్స్. సో ఇవి కొన్ని ఉన్నాయి గోల్డ్ కలర్ క్రిస్మస్ బాల్స్. సో ఇవి కూడా బ్యాక్డ్రాప్ హ్యాంగ్ చేద్దామని. ఇవి ఇంట్లో రోజెస్ ఉన్నాయి, మన పెద్దది ఫ్లవర్ వేజ్ ఉంది. సో ఆ వేజ్వి తీసుకొచ్చాను. ఈ కర్టెన్ లైట్స్ ఉన్నాయి కదా, దాంట్లో పెడదామని. అండ్ ఇవి కొన్ని ఫ్లవర్ హెడ్స్ ఉన్నాయి, రోజెసే. ఇవి నాకు తెలీదు ఎలా కనెక్షన్ ఇవ్వాలి, ఎందుకంటే వీటికి ఏం లేదు ఆగడానికి. సో ఇవి ఫిగర్ అవుట్ చేయాలి. జస్ట్ ఇన్ కేస్ ఇవి కూడా వాడుకోవచ్చు. ఇలా ఉన్నాయి కదా ఇవి, అండ్ వాటివి కొన్ని లీవ్స్ తీసుకొచ్చాను, ఇంకా కావాలంటే మళ్ళీ తీసుకొస్తాను. సో ఇవి అండ్ ఇవి క్లాంప్ క్లిప్స్ అంటారు అనమాట, హెవీ డ్యూటీ క్లాంప్ అంటారు. సో బేసిక్గా ఇవి బ్యానర్ దీనికి కెమెరా స్టాండ్కి వేయడానికి ఇవి తీసుకుంటాం అనమాట. సో ఇప్పుడు అంత అవసరం ఉంటుందో లేదో తెలీదు, బట్ జస్ట్ హ్యాండీగా పెట్టుకున్నాను. ఇవి ఒక 2 గార్లెండ్స్ ఉన్నాయి, గ్రీన్ లీఫ్ గార్లెండ్స్ ఉన్నాయి. సో ఈ గార్లెండ్స్ ఒకటి వాడుకుంటాను. అండ్ అఫ్ కోర్స్ ఈ వీడియో అంతా తీయడానికి ఒక ట్రైపాడ్ ఉంది రెడీగా. ఇంకో లాస్ట్ థింగ్ ఏమనుకుంటున్నా అంటే, ఇది నా బేబీది 1 to 12 month క్యాలెండర్ చేస్తాం కదా, బర్త్డే క్యాలెండర్. సో నా దగ్గర ఇప్పుడు ఏది నెంబర్ 10 అని అవైలబుల్ లేదు. సో ఇందులో నుండి నెంబర్ 10 స్టార్ తీసుకొని అట్లీస్ట్ మనకి ఏదైనా అక్కడ పెట్టడానికి రెఫరెన్స్ ఉండాలి కదా. సో ఇందులో ఉన్న నెంబర్ 10 వాడుకుందామని అనుకుంటున్నాను. నేను తీసి హ్యాండీగా పెట్టుకోలేదు, ఐఎమ్ సారీ ఫర్ దాట్. ఇది సో ఇది హ్యాంగ్ చేయడానికి పనికొస్తుంది. మళ్ళీ పెట్టేటప్పుడు మీకు చూపిస్తాను. అండ్ ఆల్సో టేబుల్ సెటప్ కూడా ఐఎమ్ నాట్ షూర్, నా దగ్గర ఎక్కువ యాక్సెసరీస్ ఆర్ డెకరేటివ్ ఐటమ్స్ లేవు. సో టేబుల్ సెటప్ కూడా మళ్ళీ సెటప్ చేసేటప్పుడు చూపిస్తా. బట్ ఫర్ నౌ ఇది చూడండి. బొమ్మర్ ఏమైందంటే నాకు ఈ రింగ్స్ ఉన్నాయి. ఈ రింగ్ సైజు ఆ రాడ్ సైజ్ కన్నా చిన్నగా ఉంది. సో నేను వేరే ఇంకేదన్నా ఆప్షన్ చూడాలి ఇవి హ్యాంగ్ చేయడానికి. సో ఇందాక మెటల్ క్లాంప్స్ చూపించా కదా, సో ఆ మెటల్ క్లాంప్స్ యూజ్ చేసి ఇప్పుడు ఇలా పెడుతున్నాను. పైన మళ్ళీ ఏదైనా కవర్ చేయాలి అవి కనిపించకుండా. సో ఇప్పటికైతే దిస్ విల్ సాల్వ్ మై పర్పస్. సో ఇలా హ్యాంగ్ చేసుకున్న తర్వాత కనిపిస్తుంది కదా మీకు, బెటర్గా ఉందా ఇప్పుడు వ్యూ? విండోస్ క్లోజ్ చేస్తే ఎనీవేస్ ఇగో ఇట్లా హ్యాంగ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను కర్టెన్ లైట్స్ పెట్టుకుంటున్నాను.
సో ఇప్పుడు సిరీస్ అదే మన కర్టెన్ లైట్స్ హ్యాంగ్ చేసేసాను. దానిపైన నుండి ఇప్పుడు గ్రీన్ గార్లెండ్ చూపించాను కదా, అది పెడుతున్నాను. ఇది గ్రీన్ గార్లెండ్ అండి, ఇది పెడతాను. సో ఇది చూడండి ఇప్పుడు ఇలా ఉంది ప్రస్తుతము. అండ్ కొంచెం ఫ్లవర్స్ పెట్టిన తర్వాత మంచి లుక్ వస్తుంది అనుకుంటున్నా. ఒకసారి చూద్దాం. సో ఆ 2 గార్లెండ్స్ని ఇలా హ్యాంగింగ్ లాగా పెట్టాను. ఆ గ్యాప్స్లలో మధ్య మధ్యలో ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి. అవి లాస్ట్కి నేను మీకు ఆన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే ఆ గ్యాప్స్ మధ్యలో ఇందాక రోజెస్ అండ్ క్రిస్మస్ బాల్స్ చూపించాను కదా, అది హ్యాంగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ ప్రాసెస్ చూద్దాము. సో క్రిస్మస్ బాల్స్ ఒక 4 ఉన్నాయి, వేరే వాటికి పైన హుక్స్ ఊడిపోయాయి. సో ఇప్పుడు రోజెస్ పెడుతున్నాను. వాటిని యాక్చువల్గా మామూలు కాటన్ దారం ఉంటుంది కదా మన దగ్గర, దాంతో కట్టేసి ఇప్పుడు ఫ్లవర్స్ హ్యాంగ్ చేస్తున్నాను. ఈ పెద్ద రోజెస్కి ఇలా వచ్చింది కదా, అక్కడెక్కడ స్కోప్ లేదు నాకేం పెట్టడానికి. సో ఈ స్టార్స్ చూపించా కదా ఇందాక, వాటికే వెనకాల క్లిప్స్ వచ్చాయి. సో వుడెన్ క్లిప్స్ చిన్న చిన్నవి, దాంతో హ్యాంగ్ చేస్తున్నాను ఇప్పుడు. ఇంకా కొన్ని ఫ్లవర్స్ హ్యాంగ్ చేస్తాను. అలాగే ఆ పైన క్లిప్స్ని ఎలా ఫిక్స్ చేయాలని ఆలోచిస్తున్నాను. ఏదైనా గోల్డ్ సీక్వెన్ క్లాత్ కానీ ఏదైనా ఉంటే పైన హ్యాంగ్ చేసేస్తాను, ఆ బుక్స్ కనిపించకుండా. అండ్ ఇంకొన్ని ఫ్లవర్స్ ఆర్ గ్రీన్ లీవ్స్ ఏమైనా ఉంటే హ్యాంగ్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో ఇప్పటికైతే ఇలా ఉంది డెకరేషన్. ఇవి యాక్చువల్గా సెన్సార్ లైట్స్ అనమాట. సో సౌండ్ని బట్టి లైట్స్ బ్లింక్ అవుతుంటాయి. ఇంకా పెట్టాలి, యాక్చువల్గా ఫినిష్ చేస్తా కొంచెం అయిన తర్వాత బ్రేక్ తీసుకొని. సో ఈ రోజ్ బడ్స్ ఉన్నాయని చెప్పా కదా, రోజ్ హెడ్స్, దానికి ఇట్లా రింగ్ లాగా డబుల్ సైడెడ్ టేప్ లాగా వేసి పెడుతున్నాను. ఆ గార్లెండ్ కొంచెం ఎంటీగా కనిపిస్తుంది కదా, అది ఫిల్ చేస్తున్నాను ఈ రోజెస్ అని. అండ్ కొన్ని పర్సనలైజ్డ్ పిక్చర్స్ పెట్టాను అనమాట. సో ఇలా ఉంది ఇప్పుడు. వెనకాల ఫ్లవర్స్ అవన్నీ చూస్తున్నారు కదా, కొన్ని పిక్చర్స్ అండ్ ఆ రోజెస్ అన్నీ పెడితే ఇలా ఉంది విత్ లైట్స్. ఇది ఫుల్ లైటింగ్ ఉండేసరికి అంత తెలియడం లేదు. ఒకసారి లైట్స్ ఆఫ్ చేసి చూపిస్తాను. ఇది అవుట్లుక్ టోటల్గా. పైన ఏమి హ్యాంగ్ చేయాలో తెలియలేదు, సో అలా పైన వదిలేయాల్సి వచ్చింది. బట్ పర్వాలేదు అనుకుంటున్నా, నాకైతే ఓకే అనిపిస్తుంది. మీ కమెంట్స్ కూడా చెప్పండి.